హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అద్వి ఆర్య బ్లాగ్స్. ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము పసుపు ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, అదే రోజు ప్రధానం కూడా హల్దీ ఫంక్షన్ అండి. హల్దీ ఫంక్షన్ అంటే మంగళ స్నానాలు, పసుపు రాసుకోవడాలు, ఇలా ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకొని మంచిగా ఫోటోషూట్ చేసుకోవడం జరుగుతుంది కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫోటోషూట్ కోసం అనేసి మంగళ స్నానాలు ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఉన్న కొంచెం ప్లేస్లోనే బాగా డెకరేట్ చేశారు. ఇదిగో చూడండి, పెళ్లి కూతుర్ని తీసుకొస్తున్నారు. పెళ్లి కూతురు అయితే చాలా అందంగా రెడీ అయింది. చాలా ముద్దుగా కూడా ఉంది. బొద్దుగా ఉంది, ముద్దుగా ఉంది. ఎల్లో శారీ, రెడ్ బ్లౌజ్ కాంబినేషన్లో అమ్మాయి అయితే చాలా బాగుంది. ఇంకా పాపిడి బిల్ల, చెవులై, హారాలు ఇవన్నీ చాలా బాగా సెట్ చేసుకుంది ఆ అమ్మాయి. చాలా బాగుంది. తనే కాదు, వాళ్ళ సిస్టర్ కూడా ఎల్లో శారీ కట్టుకుంది. మ్యాక్సిమం మంగళ స్నానాలు అంటే ఎల్లో శారీస్ ఇప్పుడు అంత ట్రెండ్ అయిపోయింది కదండి. అందరూ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎల్లో శారీస్ కట్టుకొని వచ్చారు. ఇంకా అందరూ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది కదండి. నేనైతే షాక్ అయిపోయాను. వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు తనకి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వెందుకు డల్గా ఉంటున్నావు అంటే అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళ చుట్టాలందరూ ఇప్పుడు అంతా ఎలా చేస్తున్నారో అలానే చెయ్యి, ఫోటోలో బాగుంటుంది అనేసి అక్కడ పక్కన నించొని తనకి సపోర్టుగా ఉంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఆ అమ్మాయి ఏమో చాలా సిగ్గుపడుతూ ఉంది. చూడండి, తన సిస్టర్ ఈ ఫంక్షన్లో మ్యాక్సిమం వాళ్ళ సిస్టర్తోనే అన్ని ఫొటోస్ వాళ్ళ సిస్టర్తోనే చేపించారు వీడియో వాళ్ళు. అంటే అక్క చెల్లెలు బంధం అదొక మంచి ఫీల్, అంటే మంచి రిలేషన్ కదండి. అందుకే వాళ్ళు కూడా వాళ్ళ సిస్టర్ తోటే ఏది కావాలన్నా వాళ్ళ సిస్టర్తోనే చేపిస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి తనకి పూలు చల్లడం, వాటర్ పోయడం కానీ, పూలు చల్లడం కానీ, పసుపు రాయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకా తనైతే కొందరైతే పెళ్లి కూతుర్లు ఎలా ఉంటారండి, డల్లు మొహం వేసుకొని ఉంటారు కదా. ఇక్కడ తను అలా ఏం లేదు. తన పెళ్ళిని చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకి ఇష్టమైన పెళ్ళి అనుకుంటా బహుశా, అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో తన ఫేస్ చూస్తే నాకైతే చాలా భలే అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా సింధు అంటే, అవును వదిన, ఈ లైఫ్లో ఒకటేసారి కదా అనేసి ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మంగళ స్నానాలు చేపిస్తున్నారు. ఇటు పక్కన నించున్న ఆంటీ ఉన్నారే, తనైతే అసలు ఎంత సపోర్ట్ చేస్తుందో. అసలు ఇలా బాబు ఇలా చేపించండి, బాబు అలా చేపించండి, ఈ పూలు చల్లించండి. ఆల్రెడీ వీడియో వాళ్ళకి తెలుసు, అయినప్పటికీ ఆ ఆంటీ అయితే ఇంకా ఇంకా చేపించండి బాబు అనేసి చెప్తుంది. నాకు అక్కడ ఉన్నంతసేపు అసలు ఇంకా ఇంకా చూడాలి, ఇంకా ఏం చేస్తారు చూడాలనిపించింది. అక్కడ డెకరేషన్ కానీ, అక్కడ చేసిన ఫంక్షన్ కానీ చాలా బాగుందండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ డ్యాన్సులు కూడా వేశారు. డ్యాన్సులు అయితే పిల్లలు ఎంజాయ్ చేసింది మాత్రమే నేను ఈ వీడియోలో పెట్టాను. ఎందుకంటే కొంచెం ఆంటీలు, అక్క వాళ్ళు డ్యాన్స్ చేసింది వాళ్ళకి ఇష్టం ఉంటుంది లేదు తెలియదు కదా. అందుకోసమే పిల్లలు డ్యాన్స్ చేసింది మాత్రమే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. పాపం ఆమెకి మంగళ స్నానాలు చేపించి పెళ్లి కూతురుకైతే పాపం కళ్ళన్నీ రెడ్ కలర్లో అయిపోయాయి. ఒక్కొక్కరుగా వాటర్ పోస్తూ ఉంటే పాపం తనైతే అయ్యో నా కళ్ళు మండుతున్నాయి అంటే స్పెడ్స్ ఇచ్చారు. స్పెడ్స్ ఇస్తే అవి పెట్టుకొని ఎంత కవర్ చేసుకున్నా పాపం ఇంకా రెడ్ కలర్లో అయిపోయాయి కూడా. కానీ ఏం చేస్తారు, లైఫ్లో ఎంజాయ్ చేయాల్సిన డే కాబట్టి తప్పకుండా ఎంజాయ్ చేస్తూనే ఉంది. మమ్మల్ని కూడా వచ్చి మీరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చారు, ఇద్దరు వచ్చారు కాబట్టి మీరిద్దరు కూడా వాటర్ పోయండి బాగుంటుంది ఫోటోలు అంటే వెళ్ళాము మేము. ఆల్రెడీ నేను ఒకసారి వాటర్ పోసేసాను, కానీ మళ్ళీ అన్నయ్య వదిన ఇద్దరు రండి ఒకసారి బాగుంటుంది కదా అంటే మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ చూడండి, పసుపు రాస్తుంది వాళ్ళ పెద్దమ్మ. తినేమో మా ఫ్రెండ్ అనమాట, ప్రియాంక. ఇదొక ఫోటోషూట్.
ఇప్పుడు ఎవరి ఆల్బంలో చూసినా కూడా ఇలాంటి ఫోటో ఉంటుంది కదండి. చాలా బాగుంది కదా, అమ్మాయి అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అమ్మాయి. అందరూ ఇంకా అక్కడ ఆ మంగళ స్నానాలు ఎప్పుడైతే అయిపోయాయో అందరూ ఒకరికొకరు పసుపు పూసుకున్నారు, వాటర్ పోసుకున్నారు, ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. వీడియోలో మాత్రం నేనైతే కొంచెమే తీశాను. ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. తను చూడండి వాళ్ళ సిస్టర్ ఎలా ఎంజాయ్ చేస్తుందో, అలా చాలా బాగుంది కదా వాటర్ పోయడం. నేను ఇంతకు ముందు వెళ్ళాను, మా చెల్లి పెళ్ళప్పుడు కూడా చేశాం, కానీ పాపం మాకు అంత అదృష్టం దక్కలేదండి. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, అప్పటికి ఫోటో వాళ్ళు వీడియో వాళ్ళు వచ్చేటప్పటికి ఈవినింగ్ అవ్వడం వల్ల వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే ఇవన్నీ అంత పక్కాగా పర్ఫెక్ట్గా మేము చేయలేకపోయాము. అప్పుడు బాధపడ్డాము. ఇప్పుడు సింధు పెళ్ళిలో నేను ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశాను. ఇలా వాటర్ పోస్తుంటే ఎంత ఎంజాయ్ ఉందో. పెళ్ళి కూతురు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. పక్కనే పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారో. ఫొటోస్లో చూస్తే, కెమెరాలో చూస్తే ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయో అసలు. ఇదంతా ఈ ఫంక్షన్ అంతా, ఇంట్లో పనంతా నేను ఇక్కడ పెట్టేసుకొని ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళి అక్కడే ఇవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండిపోయాను. చాలా 6 అయింది, చాలా టైం అయింది వచ్చేసరికి. ఎప్పుడో 1-2కి వెళ్ళిన వాళ్ళము, 6 అయిపోయింది. ఈ ఫంక్షన్ అంతా చూస్తూ అక్కడే ఉండి ఆ ఫంక్షన్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. చూడండి ఇప్పుడు పసుపు చల్లేది మాత్రం బ్యాక్ సైడ్ లైట్ పెట్టి పసుపు ఇటు నుంచి ఒకరిని పెట్టి పసుపు ఇలా కొట్టించారు కదా, ఆ ఫోటో అయితే చాలా మంచిగా వచ్చింది, బాగుంది. కెమెరాలో చూసినప్పుడైతే చాలా బాగుంది. ఇలాగే ఎన్నో ఫంక్షన్స్ జరుపుకుంటారు కదండి, చాలా బాగుంటాయి కదా. మేమైతే అక్కడే లంచ్ చేసేసాము, తర్వాత ఇంటికి వచ్చేసాము. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. చూడండి ఇక్కడ ఈ ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే మేము ఫంక్షన్లో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా డెకరేట్ చేసింది ఎలా ఉందో మరొకసారి మీరు టోటల్గా చూస్తారని ఇలా వీడియో తీశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.